ఈ రోజుల్లో బంధాలు బంధుత్వాలు అంటూ ఏమీ లేవు. అవసరం ఉంటే వాడుకుంటారు, లేకుంటే దూరం పెడతారు. ఒకరితో ఒకరు కేవలం అవసరం మాత్రమే. అద్దాల మెడలో ఉన్నవారు అబద్ధం చెప్పినా నిజమేనని నమ్ముతారు ఈ జనం. పూరి గుడిసెలో ఉన్నవారు పచ్చి నిజాన్ని చెప్పినా అబద్ధమే అనుకుంటారు ఈ జనం. ఎక్కువగా ఎవరినీ నమ్మకు, మోసపోతావు. ఎవరి కోసం ఆలోచించకు, వాళ్ళకే అలుసైపోతావు. ఎక్కువ విలువ ఇవ్వకు, గౌరవాన్ని కోల్పోతావు. ఎవరిని ప్రశ్నించకు, శత్రువు అవుతావు. ముందుగా నా వాళ్ళు అని ఆలోచించడం తగ్గించు. ఎవరి నుండి ఏమీ ఆశించకు, జీవితం బాగుంటుంది. అర్థం చేసుకున్న చోట అభిమానం పెరుగుతుంది, అర్థం లేని చోట దూరం పెరుగుతుంది. అర్థం చేసుకుని పరస్పర గౌరవంతో జీవించడం నేర్చుకుందాం మిత్రమా. డబ్బుతోనే మాత్రమే ఎవరు ధనవంతులు కాలేరు. మంచి ప్రవర్తన, అందమైన మాట తీరు, మంచి ఆలోచన ఉన్నవారు నిజమైన ధనవంతులు. జీవితాన్ని మార్చే నిర్ణయం తీసుకున్నావంటే భయంతో ఆగిపోకు, తట్టుకునే నిలబడు, లేదా పరిస్థితులతో పోరాడు. వయసు పెరగంగానే సరిపోదు, ఎదుటివారితో ఎలా మాట్లాడాలో అన్న తెలివి కూడా పెరగాలి. నీ దగ్గర డబ్బులు ఉంటే 10 సార్లు తిను, 4 మిద్దెలు ఎక్కువ కట్టు. ఎవరికి గొప్ప? ఈరోజు నీ వద్ద డబ్బులు ఉన్నాయన్న గర్వం చూపిస్తే తరువాత పరువు కూడా అలిగే అక్కింటికి, చెడి చెల్లింటికి వెళ్ళొద్దు అంటారు. మన ఇంట్లో వాళ్ళతో గొడవ పెట్టుకొని బంధువుల ఇంటికి వెళ్తే మన విలువ మనమే పోగొట్టుకున్న వాళ్ళం అవుతాం. పైగా వాళ్ళు మనల్ని చూసి నవ్వుతారు, కానీ మనపై జాలి చూపించరు. మిత్రమా, ఎంత చెట్టుకు అంత గాలి. చేసుకునే పని చిన్నదా పెద్దదా అని కాదు, మన కడుపు నిండుతుందా లేదా అన్నది ముఖ్యం. మంది కడుపులు కొట్టి కోట్లు సంపాదించుకునే దానికన్నా మన కడుపు కట్టుకొని 100 రూపాయలు సంపాదించుకోవడం నయం కదా. మన గ్రహచారం సరిగ్గా లేకపోతే ప్రతి వారికి తక్కువగానే కనిపిస్తాము. అనేవారికి సమయం నడుస్తుంది, పడేవారికి సమయం వస్తుంది. కానీ మన సమయం వచ్చినప్పుడు మనమేమో చూపించాలి మిత్రమా. యథార్థం తెలియని వారితో వాదించి ప్రయోజనం లేదు. అన్వేషించేది మనిషి, ఆకర్షించేది మనసు. అందనిది ఆకాశం, ఆగనిది కాలం, అంతరించేది జీవితం. అనునిత్యం మనకు తోడు ఉండేది మన మంచితనం మిత్రమా.